వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీక్షితుడు చెప్పినట్టుగా వివేక్ పెళ్ళి జరిగిపోతుంది. కాబట్టి ఎలా అయినా సరే ఆ రోజు వివేక్తో జాను పెళ్ళి జరిపిస్తాను. ఆ ముహూర్తానికి జాను వివేక్ల పెళ్ళి జరిపిస్తాను. ఎంతటి కష్టమైనా సరే ఖచ్చితంగా వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించే తీరుతాను అని లక్ష్మి నిర్ణయించుకుంటుంది. ఇంకా ఒక పక్కన మనీషా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక దేవి అని, ఏంటి మనీషా, ముందు వచ్చేటప్పుడు చాలా టెన్షన్గా కనబడ్డావు, దీక్షితుల నుంచి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నావు. ఆంటీ విన్నారు కదా ఆ ముసుగులేడి ఏం చెప్పిందో, లక్ష్మి ఇక జీవితంలో రాదు అని. లక్ష్మి ఇంకా తిరిగి రాదని విషయం తెలిసాక చాలా సంతోషంగా ఉందా ఆంటీ. మనీషా, నిజంగా నువ్వు అమాయకురాలివే. అయినా ఆ ముసుగులేడి చెప్పిన మాటలు నిజమైపోతాయా ఏంటి? అది కాదా ఆంటీ, దీక్షితులు గారు ఏం చెప్పారు చెప్పు. అయినా దీక్షితులు గారు ఆ ముసుగులేడి చెప్పిన మాటలని పక్కన పెట్టు. లక్ష్మి చనిపోయింది, ఎప్పటికీ తిరిగి రాదు. అవును మనీషా, ఇక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉండడం కాదంటీ, మీరే ముహూర్తం అయితే వివేక్కి ఫిక్స్ చేశారో అదే ముహూర్తానికి మిత్రతో నా మెడలో తాళి కట్టించుకుంటాను. ఎలా అయినా సరే ఈసారి మాత్రం నేను మిత్రకి భార్య అవుతాను, నందన కుటుంబానికి కోడలవుతాను. ఇది ఫిక్స్ ఆంటీ. సూపర్ మనీషా, నువ్వు ఇదే కాన్ఫిడెన్స్తో ఉండు. ఖచ్చితంగా నీ పెళ్ళి జరిగిపోతుంది. ఇన్ని రోజులు లక్ష్మి పక్కన ఉండటం వల్ల ఎప్పుడూ నీ పెళ్ళి ఆగిపోయేది, కానీ ఈసారి అది కూడా నీకు లేదు. ఇక నీ పెళ్ళి జరిగిపోయినట్టే అని చెప్పి దేవే అని అంటుంది. ఇంకా ఒక పక్కన అరవింద ఏమో మిత్రతో, మిత్ర అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏంటి మిత్ర ఇంకా నువ్వు? మమ్మీ స్టాప్ ఇట్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? లక్ష్మి ఫోటో గురించి ఇంకా నేను లక్ష్మిని మర్చిపోలేదని నువ్వు నాకు చెప్పాలనుకుంటున్నావా? అది కాదు మిత్ర. మమ్మీ చూడండి, లక్ష్మి నా జీవితంలో ఒక కళ మాత్రమే. ఆ కళని నేను గుర్తు చేసుకుంటున్నానని, లక్ష్మి మీద ప్రేమ ఉందని నువ్వు అనుకోవడం తప్పు మమ్మీ. అవును, లక్ష్మి మీద ఉంటే నాకు కోపం, ద్వేషం, పగ ఇలాంటివి ఉంటాయేమో కానీ ప్రేమ మాత్రం ఎప్పటికీ ఉండదు. అనవసరంగా నువ్వు ఎక్కువ ఆలోచించి ఇంకా లక్ష్మి జీవితంలోకి వస్తుందని నమ్మద్దు, వదిలే మమ్మీ అని అంటాడు. ఇక ఆ మాటలకి అరవింద, మిత్ర నాకు తెలుసు మనసులో నీకు లక్ష్మి మీద చాలా ప్రేమ ఉంది, కానీ బయటకి చూపించడానికి నటిస్తున్నావు. కానీ ఎలా అయినా సరే ఆ ప్రేమ బయటపడుతుంది. ఆ రోజు లక్ష్మి చేసిన త్యాగం ఏంటో నీకు అర్థమవుతుంది మిత్ర అని చెప్పి అరవింద అనుకుంటుంది. ఇక ఇంతలోకి అప్పుడే లక్కీ మెట్ల మీద నుంచి దిగుతూ ఒక్కసారిగా కాలు జారి స్లిప్ అయి కింద పడిపోతుంది. అరవింద అలాగే మిత్ర అందరూ కూడా లక్కీ లక్కీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళేసరికి లక్కీ కాలుకి గాయమవుతుంది. ఇక మిత్ర, చెప్తూనే ఉన్నాను చూసుకుంటూ నడవాలి అని, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే నువ్వు. చూడు ఎంత గాయమైందో. సారీ డాడీ, చూసుకోలేదు. నిన్ను చూసి గబగబా మెట్లు దిగిపోయాను. చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. వివేక్ వెంటనే డాక్టర్కి కాల్ చేయి, సెప్టిక్ అయిద్దేమో అని వెనకాలనే వివేక్ డాక్టర్కి కాల్ చేస్తాడు. ఇక దేవయ్య అని అలాగే మనీషా హాల్లోకి వస్తారు. మిత్ర, చిన్న దెబ్బాయి, ఫస్ట్ ఎయిడ్ ఇస్తే సరిపోతుంది, ఎందుకు డాక్టర్ని పిలిచి హడావుడి చేస్తున్నావు అని మనీషా అంటుంది. మనీషా, నీకు అసలు బుద్ధుందా? చిన్నపిల్లలకి తగిలే దెబ్బలు ఎంత ప్రమాదం, వాటిని నిర్లక్ష్యం చేస్తామా ఏంటి? ఒకసారి డాక్టర్ని కన్సర్న్ అయ్యాకే, డాక్టర్ చెప్పాకే దాన్ని మనం నార్మల్గా తీసుకోవాలి. అయినా నీకు ఆ మాత్రం కూడా తెలీదా? ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వమాకు అని మిత్ర మనీషాకి వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలకి వివేక్ అలాగే అరవింద నవ్వుకుంటారు. ఇక దేవయాని, మనీషా నీ టైం ఎప్పుడు బ్యాడ్గానే ఉంటుంది. అయినా నీకు లక్కీ అంటే మిత్రకి ఎంత ఇష్టమో తెలుసు కదా, అయినా నువ్వెందుకు ఇలా మాట్లాడావు అని వెనకాలనే, నాకేం తెలుసా ఆంటీ మిత్ర ఇంత సీరియస్గా రియాక్ట్ అవుతాడని చెప్పేసి డాక్టర్ ఇంటికి వస్తాడు. రాగానే లక్కీకి దెబ్బ తగలడంతో ఇక దెబ్బకి ట్రీట్మెంట్ చేస్తాడు. సార్, చిన్న గాయమే, ఏం పర్వాలేదు. ఈరోజు ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని చెప్పండి, రేపు స్కూల్కి పంపించండి, ఓకేనా అని చెప్పేసి ఇక డాక్టర్ వెళ్ళిపోతారు. ఇక వెంటనే మిత్ర, లక్కీ ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, ఈరోజే కాదు రేపు కూడా వెళ్ళొద్దు అని వెనకాలనే ఇక లక్కీ, డాడీ అది కాదు, ఈరోజు జున్నుని మన ఇంటికి రమ్మని చెప్పాను, మన ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్దామని చెప్పాను అని వెనకాలే, ఏయ్ ఎప్పుడు చూసినా జున్ను గడి పేరేనా, చెప్తున్నాను కదా అని మిత్ర సీరియస్గా అంటాడు. ఇక అలా అనేసరికి లక్కీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంతలోకి
జున్ను కూడా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక లక్ష్మి ఏమో జున్నుని రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలోకి జున్ను, త్వరగా రెడీ చేయమ్మా, అక్కడ లక్కీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను లక్కీని పికప్ చేసుకొని తర్వాత స్కూల్కి వెళ్ళాలి అని అనగానే ఇంకా లక్ష్మి, అబ్బో చాలా పెద్ద పనులే ఉన్నాయి సార్కి, సరే సరే త్వరగా రెడీ చేస్తారుండు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి వసుంధరాదేవి, జున్ను జున్ను నువ్వు రెడీ అవుతున్నావు, మరి అక్కడ లక్కీ కూడా రెడీ అయిందో లేదో ఫోన్ చేసి అడుగు అని చెప్పడంతో జున్ను లక్కీకి కాల్ చేస్తాడు. ఇక లక్కీ ఏమో ఫోన్ మాట్లాడుతూ హలో జున్ను అని అంటుంది. ఇక జున్ను హలో లక్కీ అని అనగానే అరవింద ఫోన్ తీసుకొని ఇక హలో జున్ను, అరవింద, ఒరే జున్ను, హలో మీరా అండి, లక్కీ స్కూల్కి వస్తుంది కదా, త్వరగా రెడీ అవుతుంది కదా అని అనగానే లేదురా జున్ను, లక్కీకి దెబ్బ తగిలింది, కింద పడిపోయింది, ఈరోజు తను స్కూల్కి రాదు. అవునా, లక్కీకి దెబ్బ తగిలిందా, సరే సరే నేను వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెంటనే లక్ష్మి, ఏమైంది, లక్కీకి దెబ్బ అంటున్నావేంటి జున్ను? అవునమ్మా, లక్కీకి కాలుకి దెబ్బ తగిలిందంట, కింద పడిపోయిందంట, నేను లక్కీని చూసేసి తర్వాత స్కూల్కి వెళ్తాను అని అనగానే ఇక లక్ష్మి, అవునా, నేను కూడా వస్తాను జున్ను, పద వెళ్దాము అని అనగానే ఇక వసుంధరాదేవి, నేను కూడా వస్తాను జున్ను, పద వెళ్దాం అని చెప్పి ఇక ముగ్గురు కూడా కారులో జున్ను మిత్ర వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఇంకా ఒక పక్కన అందరూ కూడా హాల్లోనే కూర్చొని ఉంటారు. ఇక లక్ష్మి, వసుంధరాదేవి, లక్కీ ముగ్గురు కూడా లక్ష్మి వాళ్ళ మిత్ర ఇంటికి వస్తారు. ఇక కారు అక్కడ ఆగడంతో ఒక్కసారిగా లక్ష్మి కారులోంచి కిందకి దిగుతుంది. ఇక ఒక్కసారిగా ఇదేంటి, మిత్రగారి ఇంటికి తీసుకొచ్చింది కారు, లక్కీ ఉండేది ఈ ఇంట్లోనా అని చెప్పేసి, జున్ను, లక్కీ ఈ ఇంట్లో ఉంటుందా? అవునమ్మా, లక్కీ వాళ్ళదే ఈ ఇల్లు, లక్కీ వాళ్ళ ఇంట్లో చాలామంది ఉంటారు, వాళ్ళ నానమ్మ, తాతయ్య, వాళ్ళ బాబాయ్, ఇంకా వాళ్ళ ఇంట్లో ఇంకా ఆంటీస్ కూడా ఉంటారు అని వెనకాలే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. ఇదేంటి, లక్కీ మిత్రగారి ఇంట్లో ఉంటుందా? లక్కీకి మిత్రగారికి ఏం సంబంధం ఉంది? జును, అంటే లక్కీ వాళ్ళ ఫాదర్, మొన్న నువ్వు చూసావు కదమ్మా, స్కూల్లో వచ్చారు కదా, మాకు ప్రైజ్ కూడా ఇచ్చారే, ఆయనే లక్కీ వాళ్ళ ఫాదర్ మిత్రానంద్, ఆయనకి చాలా పొగరు అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. ఇక వసుంధరాదేవి, అమ్మ లక్ష్మి, ఏంటి అలా అడుగుతున్నావు? మిత్రానంద్ కూతురే కదా లక్కీ, మన అర్జున్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాడు కదా వాళ్ళ నాన్న గురించి, బిజినెస్లో కాంపిటేటరు అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. ఇదేంటి, మిత్రగారు మనీష్ అని పెళ్లి చేసుకోలేదు, మరి లక్కీ మిత్రగారికి కూతురేంటి, అది కూడా అదేంటి, లక్కీ మిత్రగారి కూతురు అవటం ఏంటి? అమ్మా, ఏంటి ప్రశ్నలన్నీ ఇలా బయట నుంచో పెట్టే అడుగుతావా? లోపలికి వెళ్దాం పదా. జున్ను, మీరు లోపలికి వెళ్ళరండి, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. అదేంటమ్మా, ఇంటి వరకు వచ్చి లక్కీని చూడకుండా బయటే ఉండిపోతావా? పదమ్మ లక్ష్మి. అది కాదా ఆంటీ, నాకు ఇంపార్టెంట్ కాల్ కూడా ఉంది, ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది, దాని గురించి నేను కాల్ మాట్లాడాలి, మీరు వెళ్ళండి, నేను మాట్లాడి వస్తాను అని అంటుంది. ఇక జున్ను అలాగే వసుంధరాదేవి ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. ఇక లక్ష్మి అయితే, నాకేం అర్థం కావట్లేదు, లక్కీ మిత్రగారి కూతురా? లక్కీ అసలు మిత్రగారికి కూతురు ఎలా అవుతుంది? ఏం జరుగుంటుంది? లక్కీకి మిత్రగారికి మధ్య ఏం సంబంధం? నాకేం అర్థం కావట్లేదే అని లక్ష్మి, ఎవరైనా నన్ను చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కారులో కూర్చుంటుంది. ఇక జున్ను అలాగే వసుంధరాదేవి ఇంటికి వస్తారు. రాగానే అరవింద అందరూ కూడా వసుంధరాదేవిని కూర్చోమని చెప్తారు. ఇక అలాగే జున్ను, లక్కీ నీకు దెబ్బ తగిలిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటే, ఇప్పుడు బాగానే ఉంది జున్ను, నువ్వెందుకు వచ్చావు, నీకు దెబ్బ తగిలిందని చూద్దామని వచ్చాను అని చెప్పి ఇక మాట్లాడుకుంటూ ఉంటే, ఏంటండి మీరొక్కరే వచ్చారా? లేదండి, మా లక్ష్మి కూడా వచ్చింది, తనకేదో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ కారులోనే ఉంది అని వెనకాలే ఇక ఇంతలోకి అవునా అని చెప్పి అంటూ ఉంటే, ఇక అక్కడే ఉన్న మనిష అలాగే దేవయ్యని, ఇదేంటి, ఆ లక్ష్మి ఎవరో మనకి తెలుసు కదా అని చెప్పేసి ఇద్దరు కూడా చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అరవింద ఏమో, ఆ లక్ష్మి అచ్చం మహాలక్ష్మిలాగే ఉందని ఆ రోజు వసుంధరాదేవి గారు అన్నారు, అలాగే జున్ను పోలికలు కూడా అచ్చం మిత్రలాగే ఉన్నాయి, ఆ లక్ష్మి ఎవరో నేను తెలుసుకోవాలి అని అరవింద మనసులో అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన భాస్కర్ ఏమో కూరగాయలు తీసుకొని ఇక ఇంటికి వస్తూ ఉంటే అప్పుడే కారులో ఉన్న లక్ష్మిని చూస్తాడు. ఇదేంటి,
లక్ష్మి ఎక్కడుంది? అమ్మ లక్ష్మి, లక్ష్మి అంటూ ఒక్కసారిగా కార్ డోర్ని కొడుతూ ఉంటే లక్ష్మి కారులోంచి భాస్కర్ని చూసి షాక్ అవుతుంది. ఇక భాస్కర్ అమ్మ లక్ష్మి, లక్ష్మి అని వెనకాలే లక్ష్మి డోర్ ఓపెన్ చేస్తుంది. ఏంటమ్మా లక్ష్మి, ఇక్కడున్నావేంటి? నాకు తెలుసమ్మా, నువ్వు ఖచ్చితంగా నీ కూతురు కోసం ఇక్కడికి వస్తావని. అన్నట్టుగానే వచ్చావా అమ్మా? ఎన్ని రోజులు ఏమైపోయామ్మా లక్ష్మి? నీకోసం ఎన్ని చోట్ల వెతికన్నా తెలుసా? అదేంటన్నయ్యా, నా కోసం నువ్వు వెతకడం ఏంటి? అయినా నా కూతురు కోసం నేను రావటం ఏంటి? నాకు కూతురు కాదు కదా, కొడుకు కదా నాకుంది. అమ్మ లక్ష్మి, కాదమ్మా, నీకొక కూతురుంది. ఆ కూతురు ఈ ఇంట్లోనే మహారాణిలాగా పెరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నాకు కూతురు ఉండడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు అని లక్ష్మి అంటుంది. ఇక భాస్కర్ అమ్మ లక్ష్మి, ఆ రోజు నువ్వు హాస్పిటల్లో అయ్యావా? ఆ రోజు ఫస్ట్ నీకు ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లని బయటకు తీసుకొస్తే మిత్రగారు అలాగే వాళ్ళ అమ్మగారు ఎత్తుకొని చూస్తూ ఉంటే ఇంతలోకి నీకు మగపిల్లవాడు పుట్టాడు. ఆ తర్వాత నువ్వు మగపిల్లాడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయావు. అప్పటి నుంచి ఆ పిల్లని మిత్రగారే పెంచుకుంటున్నారు. అవునమ్మా, నీకు కవల పిల్లలు పుట్టారు. ఈ విషయం నీకు చెప్దామని ఆ రోజు నేను ఎస్టేట్స్కి వచ్చాను. కానీ నువ్వు ఢిల్లీ వెళ్ళిపోయావని తెలిసింది. హైదరాబాద్ వైజాగ్ వచ్చాక నువ్వు నాకు కనిపించావు. ఈ విషయం నీకు చెప్దామనుకుంటే నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియలేదు. ఇన్ని రోజులకి కనిపించావా అమ్మా? నీ కూతురు ఎలా ఉందో చూసుకుందు రా అమ్మా అని వెనకాలే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. అంటే లక్కీ నా కూతురా? జున్ను లక్కీ కవల పిల్లల? ఇన్ని రోజులు ఈ విషయాన్ని నిన్ను తెలుసుకోలేకపోయానే. తెలియకుండానే మిత్రగారు తన కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారా? నాకింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని లక్ష్మి ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక భాస్కర్ ఏంటమ్మా లక్ష్మి, నువ్వు ఇక్కడే ఉన్నావని నువ్వు కనిపిస్తే ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడతారు. రా అమ్మ లక్ష్మి, లోపలికి వెళ్దాం. లేదన్నయ్యా, దయచేసి నేను లోపలికి రాలేను. అలాగే నేను కనిపించిన విషయం కానీ ఇలాగే నాకు నిజం తెలిసిన విషయం కానీ మీరెవ్వరితో చెప్పొద్దు ప్లీజ్ అన్నయ్య. అదేంటమ్మా లక్ష్మి, అలా అంటున్నావేంటి? అన్నయ్య నాకు మాట ఇవ్వండి, దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు ఒట్టేయండి అని అంటుంది. ఇక బాసర్ అదేంటమ్మా లక్ష్మి అలా అంటున్నావు? ఆ ఇంట్లో ఆ పెద్దావిడ నువ్వు నీ గురించి తెలుసుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నారు. అన్నయ్య, నేను చెప్పేది విను, నాకు మాట ఇవ్వు. ఇవ్వు భాస్కర్, ఇవ్వు. ఎవరు ఎలా పోతే తనకెందుకు? తనకి మాట కావాలి. ఆ మాట కోసం ఏమైనా చేస్తుంది అని అరవింద అంటుంది. ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. అత్తయ్యగారు, మీరు లక్ష్మి ఇంకా ఎన్నాళ్ళని మోసం పోతూ మమ్మల్ని మోసం చేస్తూ ఇలా కళ్ళ కప్పి తిరుగుతూ ఉంటావు? చెప్పవే, నీ కూతురు మిత్ర దగ్గర పెరుగుతుందని తెలిసాక కూడా ఈ ఇంటికి దూరంగానే ఉండాలనుకుంటున్నావా? ఎందుకు ఇంత రాయిలా మారిపోయావు? ఎందుకు ఇలా తయారయ్యావు? అత్తయ్యగారు, లక్ష్మి నువ్వు బ్రతికున్నావని దీక్షితుడు గారు చెప్తే అది నిజం అవ్వాలని ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నాను. కానీ బ్రతుకున్న నేను ఇలా చూస్తుంటే నా మనసు ఎంతో సంతోషంగా ఉంది. లక్ష్మి, ఇంకా నువ్వు ఇంటికి దూరంగా ఉండకూడదు. రా లక్ష్మి, లోపలికి వెళ్దాం రా. అత్తయ్యగారు, ఏంటి మీరు మాట్లాడుతుంది? ఏంటి లక్ష్మి, ఇన్నాళ్ళు నువ్వు ఇంటికి దూరం అయ్యి మా కోసం చేసిన త్యాగాలు చాలు. అవును, లక్కీ జున్ను కవల పిల్లని ఇప్పుడే నాకు తెలిసింది. నీ కూతురు ఇక్కడ ఉండగా కూడా ఇంకా నువ్వు దూరంగా ఉండడం ఏంటి? మిత్రకి నువ్వు లక్కీ కన్న తల్లివని, లక్కీ తన కూతురని తెలిస్తే ఎంతో సంతోషపడతాడు. రా లక్ష్మి అని చెప్పేసి ఇక అరవింద లక్ష్మిని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటి అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుంది?